నంద్యాల జిల్లా సీతారాంపురం గ్రామంలో మృతి చెందిన సుబ్బరాయుడు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు ఏపీ మాజీ సీఎం జగన్. కాసేపటి క్రితం సీతారాంపురం గ్రామం చేరుకున్న ఆయన పెద్ద సుబ్బరాయుడు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. అనంతరం నంద్యాల చేరుకొని మాజీ ఎంపీ కార్యాలయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నేతలతో సమావేశమవుతారు. నంద్యాల జిల్లా పర్యటన ముగిశాక ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి నేరుగా బెంగళూరుకు బయలుదేరనున్నారు. 3-4 రోజులు ఆయన అక్కడే ఉండే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కొందరిని ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో బెంగళూరులో క్యాంపునకు తరలించారు. వారిలో కొందరు అక్కడే ఉండగా మరికొందరు వారి ప్రాంతాలకు తిరిగి వస్తున్నారు. నంద్యాల జిల్లా సీతారాంపురం గ్రామంలో మృతి చెందిన సుబ్బరాయుడు కుటుంబ సభ్యులను మాజీ సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు అనే వైసీపీ కార్యకర్త కొద్ది రోజుల క్రితం ప్రత్యర్థుల చేతుల్లో దారుణంగా హత్యకు గురయ్యాడు. హత్యకు గురైనటువంటి కుటుంబాన్ని ఈరోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపు క్రితం ఓరకల్ ఎయిర్పోర్ట్ నుంచి సీతారామపురంకు చేరుకొని అక్కడ సుబ్బరాయుడు కుటుంబాన్ని ఓదార్చారు. ప్రధానంగా సుబ్బరాయుడు కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా ఉండగా ఉంటుందని, ఏ సమస్య వచ్చినా తాము ఆదుకుంటామని మృతుడు సుబ్బరాయుడు భార్యకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రధానంగా రాష్ట్రంలో అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నేతలను ముట్టబట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే హత్యకు గురైనటువంటి కుటుంబాలను పరామర్శనలో భాగంగా ఇవాళ సీతారామపురం గ్రామానికి కొద్దిసేపు క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నాడు. సీతారామపురం గ్రామానికి చేరుకున్న సమయంలో భారీ ఎత్తున ఇటు నంద్యాల మాజీ ఎంపీతో పాటు నంద్యాల మాజీ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికి మృతుడు సుబ్బరాయుడు ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ సుబ్బరాయుడు భార్య కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపు మాట్లాడారు. పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఈ హత్యతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది.